తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకే సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకే థ్యాంక్ యూ సుదీర్ఘంగా గత 2 గంటలుగా కొనసాగుతున్న ఈ సమావేశం చాలా మంది వక్తలు కూడా చాలా విషయాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది మీకు ఆకలి టైం కూడా అయితా ఉన్నట్టున్నది ఇంకొక పావు గంట 20 నిమిషాలలో ఒక 15 నిమిషాలలో ఈ ప్రోగ్రాం కూడా అయిపోతుందని అనుకుంటా ఉన్నాను కాబట్టి ఒక 2-3 నిమిషాలు మీతోటి కొన్ని అంశాలు షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాను ఈనాటి సభా అధ్యక్షులు గౌరవనీయురాలు మన భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు ఇప్పటి పెండ్లి కొడుకు మన ఎన్నికలకు పెండ్లి కొడుకు మన సుధీర్ అన్న మరి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు మన పార్లమెంటు అభ్యర్థి నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు 2001 నుంచి ఇప్పటి వరకు పదవులు ఇచ్చినా ఇయ్యకున్నా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం కేసీఆర్ కోసం గులాబీ జెండా ఎత్తిన నాయకుడు మన సుధీర్ కుమార్ అన్న మరి వారిని ఇవాళ ఎంపీ అభ్యర్థిత్వంగా ప్రకటించి మన మధ్యలకు పంపించిన కేసీఆర్ గారికి మన అందరి తరపున ఉద్యమకారుల తరపున పార్టీ తరపున ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇంకా పెద్దలు గౌరవనీయులు మన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర రమణారెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ తొలి శాసన సభాపతి ఉద్యమకారుడు పెద్దలు గౌరవనీయులు సిరికొండ మన్సూరాచారి గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు మరి బసవరాజ్ సారన్న గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు స్టేషన్ కర్పూర్ ఇన్ఛార్జి రాజన్న గారికి వేదిక మీద ఉన్న మరి సమ్మారావు గారికి అదేవిధంగా సోదరులు రాకేష్ రెడ్డి గారికి మిర్యాలకర్ రాజిరెడ్డి గారికి వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ జడ్పీ వైస్ చైర్మన్ అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీ గారికి వేదిక మీద ఉన్న కౌన్సిలర్స్ జడ్పీటీసీలు అదేవిధంగా పిఎస్సిఎస్ మండల చైర్మన్స్ వేదిక ముందున్న గులాబీ సైనికులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా వందనం శుభాభివందనం నా ఉద్యమాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా 2 విషయాలు మనం బాగా గ్రహించాలి ఇవాళ మన కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇచ్చిండు ఎందుకు టికెట్ ఇచ్చిండు ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పిండ్రు ముందుగా మన బ్లాక్ మెయిలర్ ఈ పార్టీని బ్లాక్ మెయిల్ చేసి వారి కూతురు కోసం టికెట్ తెచ్చుకున్న కడియం శ్రీహరి గారు మన టీఆర్ఎస్ పార్టీకి నేటి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన ఒక ద్రోహి మన కడియం శ్రీహరి గారు ఎందుకు చెప్తా ఉన్నానంటే నిజంగా నీకు కాంగ్రెస్ కు పోవాలనుకుంటే టికెట్కి దక్కక ముందే వెళ్ళిపోవాలి నీ బిడ్డకు టికెట్ అడగక ముందే నువ్వు కాంగ్రెస్ కు టికెట్ తెచ్చుకోవాల్సింది ఉండి కానీ నీ బిడ్డ యొక్క పరపతిని పెంచి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇప్పించుకొని అక్కడ బేరం మాట్లాడుకొని రేవంత్ రెడ్డి దగ్గర ఇక్కడ పైసలు తీసుకొని అక్కడ డబ్బులు తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన ఒక ద్రోహి కడియం శ్రీహరి అనే విషయాన్ని మనం మరవకూడదు ఆ సందర్భంలో వారు చేయించిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్న సందర్భంలో నిజమైన నికాసైన ఉద్యమకారుడు సుధీర్ గారు కనిపించారు నేను అనుకున్నాను ఒక విషయం మీ నోటీసులో పెడతాను కడియం శ్రీహరి బిడ్డకు టికెట్ ఇచ్చే ముందు కేసీఆర్ గారు వారి ఇంటికి పిలిచిరు మమ్మల్ని అందరి ముఖ్య నాయకులందరినీ అందులో మహనాచారి గారు ఉన్నారు రమణారెడ్డి గారు ఉన్నారు అందరం ఉన్నాం సారన్న గారు ఉన్నారు అందరం ఉన్నాం మేమందరం మాట్లాడుతున్నాం అప్పటికి ఆరు రమేష్ మన పార్టీలకు వెళ్ళిపోలే ఆ రోజు ఆరు రమేష్ గారిని ఆ యొక్క సమావేశం కేసీఆర్ ఇంటికి తీసుకురావడం జరిగింది మీరు కూడా వాట్సాప్లలో చూసిండ్రు ఆ సందర్భంలో అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఆరు రమేష్ గారు ఒక ముచ్చట చెప్పిండు సార్ నేనైతే పోటీ చేయను కానీ దళితులకు ఎవరికి ఇచ్చినా అందులో మాదిగ వర్గానికి ఎవరికి ఇచ్చినా మంచిదే అన్నాడు ఆ ముచ్చట చెప్పినాక నేను సుధీర్ అన్న పక్కకే కూర్చున్నాం కేసీఆర్ ముందట అన్నా నువ్వు అడగవే నేను అంటానా కొద్దిగా తాపత్రయం ఉంటుంది కదా అరే నువ్వు ఒకసారి సార్కి చెప్పవే అని లేదు అట్లా అడగద్దని చెప్పి సైలెంట్ కూర్చున్నాడు సుధీర్ అన్న కూర్చున్న తర్వాత ఆ రోజు బీఎస్పీ నేషనల్ సెక్రటరీ కేసీఆర్ గారి దగ్గరికి వస్తున్నారు అప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి ఉన్నారు సార్ హరీష్ రావు గారిని కిందికి పంపిండు రిసీవ్ కోసం ఇట్లా చూసిండు అందరిని ఒకసారి స్కాన్ చేసి సుధీర్ నువ్వు కిందికి పోయి రాపో అన్నాడు ఒకసారి కిందికి పోయి ఆ నేషనల్ సెక్రటరీ హరీష్ రావు గారి దగ్గరికి పోయి రిసీవ్ చేసుకొని రాపో అన్నాడు నేను అప్పుడే అనుకున్నా ఎందుకంటే సార్ గారితో కేసీఆర్ గారితో నాకు 2001 నుంచి అనుబంధం ఉన్నది
ఆయన కన్సర్నలతోటి ఏం వస్తుంది ఏం చేస్తారో నాకు ఆలోచన ఉన్న వ్యక్తిని కాబట్టి నేను అనుకున్న ఎటమెటం ఏదన్నా అయితే భవిష్యత్తులో ఎంపీ క్యాండిడేట్ సుధీర్ అన్నే అవుతాడని నేను భావించినట్టే కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని మాట్లాడినా కూడా మరి సుధీర్ గారి వైపే కేసీఆర్ గారు ఉన్నారు అంటే నిజమైన ఉద్యమకారునికి ఇవాళ న్యాయం జరిగిందనే విషయాన్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా సుధీర్ గారు భారీ మెజార్టీతో వరంగల్ పార్లమెంట్ సభ్యునిగా గెలవబోతా ఉన్నారు. అందులో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీని మన రమణారెడ్డి గారు, మధునాచారి గారు, మేము సమ్మారావు అన్న ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మేమందరం కూడా ఇక్కడే ఉండి తప్పకుండా అందరినీ కలిసి మీకు ఒక గెలుపు కోసం కృషి చేస్తామనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా సుధీర్ అన్నకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ 2-3 అంశాలు మనం కూడా గమనించాలి. గ్రామాల్లో ఏం చర్చ జరుగుతూ ఉన్నది, ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విషయాలు కావచ్చు, బీజేపీ గురించి మాట్లాడే విషయాలు కావచ్చు, ఇప్పటిదాకా పెద్దలు కూడా మిత్రులు రాకేష్ గారు చెప్పిండ్రు, అదేవిధంగా సమ్మారావు గారు కూడా చెప్పిండ్రు. కానీ నా జోలికి పోరు. కానీ 2 అంశాలు మనం తప్పకుండా చర్చ పెట్టాలి రచ్చబండ దగ్గర అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏ అంశాలు మనం కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు ఆనాడు, నా జీవితంలో కాంగ్రెస్కు ఓటేయలే, నా జీవితంలో కాంగ్రెస్కు ఓటేయలే, అసలు కాంగ్రెస్ ముఖాన్ని నేను చూడాలని చెప్పిండు. అదే కాదు మొట్టమొదటిగా మన ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పిండు, త్వరలో కూలబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పింది ఎవరు? మీరంతా వాట్సాప్లలో చూసిరు కదా. ఎవరు చెప్పారు? కడియం సిఆర్ గారే చెప్పారు. మళ్ళీ ఆ కడియం సిఆర్ గారే వారి స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కు అమ్ముడు వేయిండు. అదొక అంశాన్ని మీరు తప్పకుండా గ్రామాల్లో రచ్చబండ దగ్గర చర్చ పెట్టాలి. ఒక రకంగా సమ్మారావు అన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అందులోకి వేయండు. ఎందుకంటే నాడు చంద్రబాబు నాయుడు, నాడు ఎన్టీ రామారావును, నేడు కేసీఆర్ గారిని, రేపు రేవంత్ రెడ్డి గారు వంత తప్పకుండా. కాబట్టి ఈ విషయాన్ని మీరు రచ్చబండ దగ్గర చర్చ పెట్టాలి. అంతేకాదు ఇవాళ ఒక పక్క 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందర పెట్టిండు 100 రోజుల లోపు చేస్తారని. అది కాకుండా 420 420 హామీలు కాంగ్రెస్ పార్టీ మరి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరచేతిలో వైకుంఠం చూపించి మరి ఓట్లు దండుకున్నది. కాబట్టి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా మన సమావేశానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాను. జై తెలంగాణ. కడియం సిఆర్ గారి విషయం రచ్చబండ దగ్గర చర్చ పెట్టాలి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి అరచేతిలో వైకుంఠం చూపించి మరి ఓట్లు దండుకున్న గురించి అమలు కాని హామీలను ఇచ్చి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన సందర్భాన్ని కూడా మనం రచ్చబండ దగ్గర చర్చ పెట్టాలి. అంతేకాదు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అరిగోసపడుతున్న సందర్భం, ఈ రైతులకు అండగా ఉండడానికి మొన్ననే మన కేసీఆర్ గారు బయలుదేరిన సందర్భంలో ఎండిన పంటలు పండితే రైతుకు భరోసా ఇచ్చే నాయకుడు ఈ రాష్ట్రంలో లేకుండా పోయిండు. అదే విధంగా అదే మన దయాకర్ అన్న నియోజకవర్గానికి సంబంధించి దేవరూపలలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రైతులకు భరోసా ఇచ్చడానికి వస్తే మన పాలకుర్తి ఎమ్మెల్యే ఏమంటే దొరికేనా మన కేసీఆర్ గారిని పట్టుకొని వారికి ఇక్కడికి సినిమా షూటింగ్ చేసుకోవడానికి వచ్చిందని హేళన చేస్తూ మాట్లాడింది అమ్మాయి. వారికి పరిజ్ఞానం లేదు, రాజకీయ పరిజ్ఞానం. ఒక పక్క రైతులు అరిగోస పడతా ఉంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు వారు కేసీఆర్ గారిని తీసుకొచ్చి వారికి భరోసా ఇవ్వాలని ఆలోచన చేస్తే వారు రైతులకు భరోసా ఇస్తా ఉంటే ఏలన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఇట్లాంటి నాయకత్వం తెలంగాణ ప్రజలకు ఉండడం మనం చేసుకున్న దురదృష్టంగా మనం భావించాలి. ఇది 2వ అంశం. ఇక 3వ అంశం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మార్నింగ్ చాలా చల్లటి వాతావరణం ఉండే. ఈ వాతావరణంలో ఇంతకుముందు వర్షం వస్తే చాలా మంది నేను రోడ్ల మీద చూసుకుంటా ఉన్నాను. హన్మకొండ నుంచి వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. చాలా మంది రోడ్ల మీద మరి వడ్లు ఎండబెడితే ఆరబెడితే ఆ వర్షానికి మొత్తం తడిసిపోయినాయి. ఒక పక్క ఉన్న వడగండ్ల వానకు వర్షం వచ్చి రైతులకు నష్టం జరిగింది. ఎండిన పంటలు ఎండితే కనీసం ధైర్యం ఇచ్చే నాయకుడు లేడు. మన కేసీఆర్ గారు బయలుదేరినాకనే
రేవంత్ రెడ్డి బయటకు వచ్చి 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఒక ప్రత్యేకంగా ఈ వ్యవసాయంలో ఎంతమందికి నష్టం జరిగిందనే పరిశీలన చేయాలని ఒక కమిటీ వేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాదు, ఒక పక్క రేవంత్ రెడ్డి గారు రోజు రోజుకి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఏ విధంగా మన నాయకుడు ఉద్యమ నాయకుడిని విమర్శిస్తూ ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి అర్థం చేసుకుందాం. ఇది మనకేం కొత్త కాదు, ప్రతిపక్షంలో ఉండడం మనం కొత్త కాదు. 2001లో కేసీఆర్ గారు ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం చేసిన సందర్భం నుంచి 2014 వరకు మనం అనేక ఒడిదుడుకులను చూసినాం. అనేక మంది ఎమ్మెల్యేలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మన పార్టీలకు వెళ్ళి కొనుక్కున్న సందర్భం కూడా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీలను మరి లేకుండా చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా కుట్రలు చేసినా ఆ కుట్రలను కుతంత్రాలను ఛేదించిన నాయకుడు ఉద్యమ బిడ్డ కేసీఆర్ గారు. కాబట్టి మనకి ఇదేమి కొత్త కాదు. 2000 పెద్ద పెద్ద నాయకులు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడునే తట్టుకొని నిలిచిన నాయకుడు మన కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి ఒక లెక్కన ఆయన ఒక బచ్చా కేసీఆర్ గారు ఉందా అనే విషయాన్ని మనం తప్పకుండా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన కార్యకర్తలకు ధైర్యం నిరూపోయాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరు పార్టీలు మారినా, లేకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మన కార్యకర్తలపైన దాడి చేసినా ఎక్కడా ఊరుకునే సమస్య లేదు. తప్పకుండా రమణారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే మన కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలను మన లీగల్ సెల్కు సంబంధించి డిపాజిట్ చేయడం జరిగింది. మనకు సంబంధించిన కార్యకర్తల మీద ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కొట్లాడుకోవడానికి మన పార్టీ అండగా ఉందనే విషయాన్ని తప్పకుండా మన కార్యకర్తలకు చెప్పండి. మనం ఒక్కసారి ఒకటే ముచ్చట చెప్పి నేను ముగిస్తాను. 2018లో కాంగ్రెస్లో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలిర్రు? 5 ఎమ్మెల్యేలు మిగిలిండ్రు. 5 ఎమ్మెల్యేలు మిగిలినా కూడా వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా రాలేదా? 5 ఎమ్మెల్యేలుగా మొదటిదాకా ఉన్నది కాంగ్రెస్లా. ఎక్కడన్నా నాయకుడు ఉండేనా? తిరగడానికి అవకాశం ఉండేనా? లేకున్నా కూడా ప్రజలు వారికి బట్టం కట్టినట్టే రేపు కూడా భవిష్యత్తులో ఇంతకు రెట్టింపుగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా కేసీఆర్ గారు కార్యాచరణ తీసుకుపోతారనే విషయాన్ని ఒకసారి తెలియజేస్తూ, మరొక పార్టీ బీజేపీ పార్టీ కూడా ఇవాళ అది దానిలో ఉన్న అభ్యర్థి కూడా ఆరూరు రమేష్ గారు, వారు కూడా మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన అభ్యర్థి. కాబట్టి ఈ ఇద్దరి అభ్యర్థులను ఇప్పటికే మనం మొదటి స్థానంలో ఉన్నాం. సర్వేల ప్రకారం వరంగల్ పార్లమెంట్ లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొదటి స్థానంలో ఉన్నది, 3వ స్థానంలో కాంగ్రెస్ ఉన్నది, 2వ స్థానంలో బీజేపీ ఉన్నది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న కుట్రలను మరి ప్రజల మధ్యలోకి వెళ్లి ఛేదించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పించి మన అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు కోసం మనమందరం కూడా పాటుపడదామనే విషయాన్ని మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు రమణారెడ్డి గారికి, జ్యోతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై తెలంగాణ.